బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొద్ది రోజులుగా వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 83 ఏళ్ల కోట తెల్లవారుజామున 4 గంటలకు తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కోట మృతికి తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కోటతో అనుబంధం ఉన్న నటులంతా కోట నివాసానికి చేరుకుంటున్నారు. కోట భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న జన్మించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించారు. కోట రాజకీయ వ్యక్తిగా, సినీ నటుడిగా ఆయన ప్రస్థానం కొనసాగింది. శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. 750కి పైగా చలనచిత్రాలలో నటించారు. ఆయన ప్రతి నాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నారు కోట శ్రీనివాసరావు. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో జన్మించారు. కోట తండ్రి సీతారామాంజనేయులు వైద్య వృత్తిలో ఉండేవారు. ఆయన కోట శ్రీనివాసరావును తనలాగే డాక్టర్ను చేయాలని భావించారు. కానీ మొదటి నుంచి కళల పట్ల ఆసక్తి, అనురక్తి ఉన్న కోట శ్రీనివాసరావు తొలుత రంగస్థలంపై నటించారు. ఎన్నో నాటకాలను పదే వేశారు. ఆ తరువాత అనూహ్యంగా ఆయనకు ప్రాణం ఖరీదు సినిమాలో అవకాశం వచ్చింది. ఎవరో కోట శ్రీనివాసరావు అట స్టేజ్ ఆర్టిస్ట్, ఇండస్ట్రీకి వచ్చి నటించేస్తున్నాడు అంటూ టాక్ మొదలైంది. సడన్గా ఈరోజు మన మధ్య లేరు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలి. భగవంతుడిని ఆయన ఎప్పుడూ ఒక మంచి ఉన్నతమైనటువంటి జన్మను ప్రసాదించవలసిందిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కోటబాబాజీ నాది గత 40 సంవత్సరాల అనుబంధం. తండ్రి కొడుకులుగా మేమిద్దరం చాలా సినిమాలు చేసాం. బొబ్బుల రాజా, యావండి ఆవిడ వచ్చింది, ఘటన, వినోదం, దేవుడు, ఇలాంటి సినిమాలు. ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు, సీన్ పండిస్తారంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ తెలుగులో. కోటబాబా దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు చూడాలనిపించిన రారా ఒక్కనే ఉన్నాను, ఇంట్లో బోర్ కొడుతుంది. ఈ మధ్యన కూడా వచ్చాను నేను చాలాసార్లు. లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే, గట్టిగానే మాట్లాడుతుండేవాడు. అది ఇది అడుగుతుండేవాడు. ఏమేమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు. ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు. నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మీ ఇద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళం. నేను ఎప్పుడు బాబాయ్ అని పిలిచేవాడిని, నన్ను రాజా అని పిలుస్తాను. అతను లేని లోటు తీర్చలేదు. ఇప్పుడు అతను చల్లగా ఉండాలని దేవుని ప్రార్థన. అంత్యక్రియల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైన్లో ఉన్నాడు, అక్కడ అరుణాచల్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు. ఈరోజే ఉంటుంది అనుకుంటున్నాను. టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొద్ది రోజులుగా వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 83 ఏళ్ల కోట తెల్లవారుజామున 4 గంటలకు తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
కోట మృతికి తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కోటతో అనుబంధం ఉన్న నటులంతా కోట నివాసానికి చేరుకుంటున్నారు. కోట భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న జన్మించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించారు. కోట రాజకీయవేత్తగా, సినీ నటుడిగా ఆయన ప్రస్థానం కొనసాగింది. శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. 750కి పైగా చలనచిత్రాలలో నటించారు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులు కోట శ్రీనివాసరావు అందుకున్నారు. వస్తానంటావు రావు అని ఎప్పుడు 3 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకొని ఇలా నెగ్లెక్ట్ చేసేసి ఇలా వస్తుంది అనుకోలేదు. న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు. చాలా బాగానే ఉంటుంది. 3 months ముందు వచ్చి ఒకసారి కలుస్తూ కలిసి అది బాగా నాకు ఆయన అచీవ్ చేయందేం లేదు, చూడందేం లేదు. నాతో అనేవారు, రావు నేను తాగంది విషయం ఒకటే, చేయంది మటర్ ఒకటే. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమి లేవు. తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగుకి ఆయన ఇది డిక్షనరీ. మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి కావాలి అవకాశం. ఎప్పుడు దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి. ఎప్పుడు కలిసినా ఆ ఫైరు, ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేసాడు వాడు అలా చేశాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది. ఆయన ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలోని, తమిళ ఇండస్ట్రీలో వచ్చి హిందీ ఇండస్ట్రీ కోట శ్రీనివాసరావు అంటే ఈజ్ లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేసిన పాత్రలు. ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది. ఆయన ఆత్మహత్య శాంతి కలగాలి. కోట శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది సినీ నటులు, ప్రముఖులు వారి నివాసానికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. 1978 నుంచి కూడా ఆయన సినిమా ప్రస్థానం మొదలైంది. 750కి పైగా కోట శ్రీనివాసరావు సినిమాలలో నటించడం జరిగింది. అయితే ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆయనకు సంబంధించి ట్వీట్స్ కూడా చేయడం జరిగింది. అటు హీరోలు కావచ్చు, ఇంకా సినీ పరిశ్రమకు చెందిన నటులు కావచ్చు, ఇంకా ప్రముఖులు, రాజకీయవేత్తలు కూడా ఆయన మృతికి సంబంధించి ట్వీట్స్ కూడా చేస్తూ ఉన్నారు. వివిధ విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులు కూడా కోట శ్రీనివాసరావు అందుకోవడం జరిగింది. అయితే చాలా సినిమాల్లో కూడా ఆయన నటించారు. ఆయనతో చాలా మంది కూడా సత్సంబంధాలు ఉన్నట్టు చెప్తున్నారు. అయితే కోట శ్రీనివాసరావు మృతికి సంబంధించి కూడా హీరో రవితేజ ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఒకసారి చూద్దాం. Grew up watching him, admiring him and learning from every performance. Kota Babai was like family to me. I cherish the lovely memories of working with him.
రెస్ట్ ఇన్ పీస్ కోట శ్రీనివాసరావు గారు, ఓం శాంతి అంటూ కూడా హీరో రవితేజ ట్వీట్ చేశారు. అయితే ఆయనను చూస్తూ పెరిగాము, ఆయనను ఆరాధిస్తూ పెరిగాము, ఆయన చేసిన ప్రతి పర్ఫార్మెన్స్ నుంచి కూడా నేర్చుకుంటున్నాము అంటూ కూడా హీరో రవితేజ ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు, ఆయనతో ఉన్న మెమరీస్ అన్నీ కూడా మేము గుర్తు చేసుకుంటున్నామంటూ కూడా హీరో రవితేజ ట్వీట్ చేయడం జరిగింది. కోట శ్రీనివాసరావు గారు రెస్ట్ ఇన్ పీస్ అంటూ కూడా ఓం శాంతి అని హీరో రవితేజ ట్వీట్ చేయడం జరిగింది. అయితే కోట శ్రీనివాసరావు మృతి పట్ల అటు సినీ పరిశ్రమకు చెందిన నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ కోట శ్రీనివాసరావు గారు ఈరోజు మృతి చెందడం జరిగింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా కోట శ్రీనివాసరావు నటించడం జరిగింది. మొత్తంగా కోట శ్రీనివాసరావు మృతి తెలుగు చిత్రసీమకు ఒక తీరని లోటు అని చెప్తున్నారు సినీ నటీమణులు. రాజకీయవేత్తగా, సినీ నటుడిగా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇక కోట శ్రీనివాసరావు మృతి పట్ల అటు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ప్రముఖ సినీ నటులు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఒకసారి చూద్దాం. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే అని దక్కుతుంది అంటూ కూడా నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి ఒక తీరని లోటు అంటూ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ కూడా ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కోట శ్రీనివాసరావు గారి మృతికి సంబంధించి ట్వీట్ చేశారు. వైవిధ్య భరితమైన పాత్రల్లో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారి మరణం విచారకం. సుమారు 4 దశాబ్దాల పాటు సినీ నాటక రంగాలకు ఆయన చేసిన కళాసేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు చిత్రసీమలో తెలుగు ప్రేక్షకుల మధ్యలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజాసేవ కూడా చేశారు. వారి కుటుంబ సభ్యులకున్న ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేయడం జరిగింది. అయితే అటు నారా లోకేష్ కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకా పలువురు సినీ ప్రముఖులు కావచ్చు, కోట శ్రీనివాసరావు మృతి పట్ల వారంతా కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా తమ సానుభూతి తెలియజేస్తున్నారు కుటుంబ సభ్యులకు. మరోవైపు కోట శ్రీనివాసరావు 9 నంది అవార్డులు కూడా అందుకోవడం జరిగింది. ఆయన ఒక రాజకీయవేత్తగా, అలాగే ఒక సినీ నటుడిగా ప్రతి క్యారెక్టర్లో కూడా ఆయన జీవం పోసిన విధంగా కూడా అందరూ చెప్పుకొస్తున్నారు. 1999 నుండి 2004 వరకు ఆయన విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా కూడా వర్క్ చేశారు. అంటే రాజకీయవేత్తగా కూడా ఆయన తన ప్రస్థానం ప్రారంభించినట్టు కూడా మనకి అర్థమవుతుంది. కోట శ్రీనివాసరావు ఇంటి దగ్గరికి చాలామంది ప్రముఖులు కూడా చేరుకుంటున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆహనా పిల్లంట సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా పిసినారి అంటే ఇలా ఉంటారా అని ఎలా ఉంటుంది కోట నటన. అఖిల భారత పీనాసి సంఘం అంటూ ఒంటికి పేపర్లు చుట్టుకొని ఆయన చేసిన నటన కడుపుబ్బా నవ్విస్తోంది. అర్ధరాత్రి బస్టాప్లో ఛాయ్ అమ్మడం, కోడిని వేలాడేసి అన్నం తినడం, అలా పిసినారి పాత్రకు ప్రాణం పోశారు కోట.